ఆర్కపల్లి విలేజ్ లో మంచిగా క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా గెలిచారు. గ్యారం మహేందర్ ఫస్ట్ ప్రైజ్ గెలవడం జరిగింది. అండ్ సిర్సవాడ సతీష్ రెండవ సతీష్ రన్నర్ అప్ గా గెలిచినందుకు ఆయన కూడా చాలా కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ. ఏపీఎల్ ఆర్కపల్లి ప్రీమియర్ లీగ్ జాతర సందర్భంగా జాతరను పురస్కరించుకొని ఏపీఎల్ నిర్వహించడం జరిగింది. ఇందుకు సహకరించిన గ్రామ అడగంగానే ఒప్పుకున్నందుకు మన గ్రామ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా క్రీడాభిమానుల తరపు నుంచి నమస్కరిస్తున్నానన్నా, రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను సెకండ్ మనీ ప్రైజ్ ఇస్తాను అడగంగానే ఒప్పుకున్న ఉప సర్పంచ్ గారికి కూడా ధన్యవాదాలు. మూడో వార్డు మెంబర్ అయిన మోగిల్ల ప్రేమలత బిక్కనయ్య గారు ప్లీజ్ ఉంటే దయచేసి స్టేజ్ మీదకి రావాలి. ఆయనతో పాటు నా వార్డు మెంబర్ గారు సీతా రాధమ్మ ప్రశాంత్ గారు స్టేజ్ మీదకి రావాలి. అడగంగానే అన్నా గ్రౌండ్ ఉంది, స్పాన్సర్స్ ఉన్నారు, కానీ ఆడుకోవడానికి బ్యాట్స్ లేవంటే మాకు 2 బ్యాట్లు ఇప్పించడం జరిగింది. వాళ్ళు ఉంటే స్టేజ్ మీదకి రావాలి అన్న. అలాగే నా వంతు సాయంగా నేను కూడా బ్యాట్లు ఇప్పిస్తాను మన 6 టీంలకు అని అనడం జరిగింది. అలాంటి వ్యక్తి రాజ్ కుమార్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. మరి ఆడుతున్నాం అంతా చేస్తున్నాం, ఇక్కడ క్రీడాకారులకు కూర్చోవాలంటే నీడ తప్పనిసరి కాబట్టి ఎంతైనా సరే మీరు భోజనాలు పెట్టుకుంటున్నా కానీ నేను టెంట్ దాతా చేస్తాను. దీక్షిత టెంట్ హౌస్ నాదిమల్ల గిరి గారిని కూడా మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎంటర్టైన్మెంట్ అనేది ఆటలే కాదు, ఆటలతో పాటు కూడా ఈ బాక్సులు ఉంటే బాగుంటుందన్న ఆలోచనతోటి వాళ్ళు ఫోన్ చేసి అడగంగానే అన్న డీజే దాత చేయాలి మీరు అని నేనంటే సరే నేను చేస్తా అని యాచారపు బ్రదర్స్ శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్ సహకరించినందుకు ధన్యవాదాలు. వాళ్ళు కూడా ఉంటే స్టేజ్ మీదకి రావాలి. మేమేమనుకున్నాం అంటే డీజే అంటే ఒక 10,000 అయితే ఒక 2 రోజులు పెట్టి వెళ్ళిపోతాడు, 10,000 లాస్ కదా ఎందుకన్నట్టు మళ్ళీ లాస్ట్ ఫైనల్ ఎంత వస్తుందో డీజే అంటే 6,000 ఫైనల్ అన్న అని చెప్పిండు. డీజే పెడతాడు, డబ్బులు తీసుకుంటాడు, డీజేతో పాటు డబ్బులు తీసుకొని పోతాడని ఒక చిన్న ఆలోచన చేసి ఒక 2 బాక్సులు తేవడం జరిగిందన్న. వాళ్ళు కూడా ఏమన్నారంటే ఆ బ్రదర్స్ కూడా ఏమన్నారంటే అన్న మాకు బాక్సులతో ఏం పని ఉంటుంది, మన స్కూల్లో 26 జనవరికి బాక్స్ లేనందుకు ఇబ్బంది పడ్డారంట కదా, ఒక బాక్స్ స్కూల్లో ఇవ్వండి, ఒక బాక్స్ గ్రామ పంచాయతీకి ఇవ్వండి అన్న మా పేరు మీద అని అన్నారన్న. ఓకే, ధన్యవాదాలు వాళ్ళకి కూడా. అలాగే అడగంగానే బ్యాట్స్ దాత చేసిన ఆదిమల్ల తిరుపతి బంగారు శేఖర్ కూడా ధన్యవాదాలు. ఆడడం గొప్ప కాదు, ఆ ఆటతో పాటు విలువలు కూడా ఉండాలి. ఆ విలువలకు మనకు ఆడినప్పుడు అలసిపోయినప్పుడు కూల్ డ్రింక్స్ కాకుండా మీ టీమ్స్ కి మొత్తం ఆర్కపల్లిలో ఎంతమంది వస్తే అంతమందికి నేను వాటర్ దాత చేస్తానని అడగంగానే ఒప్పుకున్న మూలం తాత గారికి కూడా ఎస్కే మూలం తాత గారికి కూడా ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్క టీంకి ఇంత కలర్ఫుల్గా ఉన్నారంటే వైట్ వాళ్ళకు నచ్చిన డ్రెస్సులు సెలెక్ట్ చేసుకొని గ్రౌండ్లో ఆడుతుంటే కలర్ఫుల్గా ఉన్న ఆ టీంలో ఉన్న దాతలు డ్రెస్సు స్పాన్సర్స్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా మనం చూస్తున్నాం, మీరు గ్రౌండ్లో ఆడుతున్నా కానీ మేము అన్నం తినుకుంటున్నాం, టైంపాస్ ఏదో మాకు ఆ టైం దొరికినప్పుడల్లా మేము ఫోన్లోనే చూస్తున్నాం, మీరు ఆడుతుంటే మాకు ఇండియా పాకిస్తాన్ ఆడినంత ఫీల్ ఉంది. మరి అలాంటి లైవ్ అందించిన యాచారపు అరవింద్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ V3 న్యూస్ లైవ్ ఇస్తున్న సురేష్ గారికి, అలాగే అడగంగానే టీంకి బ్యాట్ దాత చేసిన దండు సురేష్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే 6 జట్లు మనం ఇక్కడ పాల్గొన్నాం కదా అన్న, ఆ 6 జట్లు కూడా మన టీం వాళ్ళు అయితే బాగుండదని, మన టీం మెంబర్స్ మొత్తం కలిసి బయటికి కలిసి ఎవరినైనా తెప్పిస్తే బాగుంటుందని మాకు సహకరించిన అందుగుల ఎంపైర్స్కి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం కదా మీకు కూడా. అలాగే
అలాగే రెండో వార్డు మెంబర్ అయిన లక్ష్మణాచార్యని కూడా వేదికను అలంకరించవలసింది. మనమంతా ఇక క్రీడాకారులం కాబట్టి మనమే అర్థం చేసుకొని ఆటలో తప్పొప్పులు సాధ్యం, అవన్నీ లైట్ గా తీసుకొని అంతా ఫ్రీగా ఉండాలని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ 6 కొట్టిన వాళ్ళకు 1000 రూపాయలు, అపోజిట్ టీమ్ లో మళ్ళీ బ్యాటింగ్ చేసినప్పుడు ఫస్ట్ 6 కొట్టినందుకు 1000 రూపాయలు, ఫస్ట్ మ్యాచ్ లో హైయెస్ట్ స్కోర్ కొట్టిన వాళ్ళకు 500 అని చెప్పడం జరిగింది. మరి మాజీ సర్పంచ్ ఏర్పరచంగయ్య ఇది ఇవ్వడం కూడా మా టీం మెంబర్స్ కి ఒక ఎనర్జీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ సార్ మీకు కూడా. అలాగే ఫైనల్లో కూడా అదే రిపీట్ చేయడం జరిగింది. ఫస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ 6 కొట్టిన వాళ్ళకు 1000 రూపాయలు, నెక్స్ట్ అపోజిట్ లో ఫస్ట్ 6 కొట్టిన వాళ్ళకు 1000 రూపాయలు కూడా చెప్పడం జరిగింది. మీకు కూడా ధన్యవాదాలు సార్. అలాగే ఫస్ట్ 3 జట్లు ఓడిపోవడం జరిగింది, 3 జట్లు గెలవడం జరిగింది. అందులో ఫస్ట్ సెకండ్ ఉప సర్పంచ్ రవీందర్ సతీష్ అన్న ఆడడం జరిగింది. అందులో సతీష్ అన్న గెలవడం జరిగింది సెమీఫైనల్లో. ఫైనల్లో సతీష్ మహేందర్ అని నేను ఆడడం జరిగింది. ఫైనల్లో ఫస్ట్ గెలిచినందుకు ధన్యవాదాలు నా క్రీడాభిమానులకు. అన్న వన్స్ అగైన్ సతీష్ అన్న టీం కి కంగ్రాచులేషన్ అన్న. టీం గెలిచింది కాదన్నా, మాతో పాటు మన 6 టీంలు గెలిచినాయి. మరి ఇలాంటి టోర్నమెంట్లకు ముందు ముందు మీరందరూ సహకరించి గ్రాండ్ సక్సెస్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ మా ఫైనల్ మ్యాచ్ లో రన్నర్ అయిన సతీష్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అన్న. ఏపీఎల్ మ్యాచ్ ఇంత ఘనంగా మనకు ఇచ్చేసిన మన సర్పంచ్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంతమంది కలవడం మన ఫస్ట్ టైం. మన స్కూల్ బ్యాచ్ నుంచి మన ఊళ్ళో ఎప్పుడు ఏపీఎల్ మ్యాచ్ అనే మ్యాచ్ మామూలుగా మేము ఆడుకునే తప్ప ఎప్పుడు ఇట్లా ఇంత గొప్పగా చేయలేదు. చాలా బాగా చేసారు. ఇది మహేందర్కి ఫస్ట్ మహేందర్కి మేము ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఇప్పుడు మాకు అంటే మన చిన్న ఎవరు కూడా మనకు తెలియదు. ఇప్పుడు అందరూ చూపిస్తూ అసలు ఆ అబ్బాయి ఇట్లా కనుక ఈరోజు నా టీంలో ఆడి అంటే ప్రతి ఒక్కరు చాలా మంచిగా ఆడిరు. నా టీం 2 సార్లు గెలిపించి ఫైనల్ తీసుకొచ్చిన నా టీం సభ్యులకు అలాగే సభ అధ్యక్షులైన సర్పంచ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఏపీఎల్ మ్యాచ్ ఆడిన వాళ్ళకు ఆడవాళ్ళకు కూడా వాళ్ళకి వెళ్ళిపోయినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. ఆడవాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇంత ఘనంగా నిర్వహించారు. ఇదే కాకుండా ఇది ఏపీఎల్ కాకుండా ఎంపీఎల్ మ్యాచ్గా మండల స్థాయిలో దానికి అందరూ సహకరిస్తారు. దానికి ఇప్పుడు నన్ను మహేందర్ కానీ మనోళ్ళు కొంతమంది షబీరు సతీష్ వచ్చి అడిగారు ఇట్లా పెడదామంటే సరే ఓకే మా పాలకవర్గం దానికి అందరూ సహకరిస్తాం. యువ శాతం చేద్దాం. నాకేం ఇంపార్టెంట్ ఏంటంటే మేము గెలిచినాక కూడా ఇంత మంచి కార్యక్రమం జరిగింది కాబట్టి దానికి అందరికీ మనస్ఫూర్తి అందరికీ ధన్యవాదాలు. ఏపీఎల్ ఎంపీఎల్ తీసుకోవాలని మరి కోరు. నాకు ఈ అవకాశం ఇస్తాం. మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మనతో పాటు సెమీఫైనల్ వచ్చిన క్రీడాకారుడు మన గ్రామ ఉప సర్పంచ్ మీరు కూడా మీ అమూల్యమైన సందేశం ఇవ్వగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అరకపల్లి ప్రీమియర్ లీగ్ బహుమతుల బహుకరణ కోసం ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, మొదటి పౌరురాలు అయినటువంటి కల్లు భాగ్యలక్ష్మి తిరుపతిరెడ్డి గారికి, మరియు సెకండ్ వార్డ్ నెంబర్ లక్ష్మణ గారికి, అదేవిధంగా 6వ వార్డ్ నెంబర్ సీత రాధమ్మ ప్రశాంత్ గారికి, మరియు గ్రామ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, క్రీడాకారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఏపీఎల్ ఒక గొప్ప కార్యక్రమం. ఇక్కడ యాక్చువల్గా ఒక పర్సన్కి తెలియదు
ఇప్పుడు ఆ శ్రీకాంత్ అనే అన్న అసలు మా టీంలో ఆడిండు. అన్న నాకు ఎవరో తెలియదు. యాక్చువల్లీ ఏపీఎల్ కండక్ట్ చేస్తున్నామని చెప్తే పర్సనల్గా నాకు మెసేజ్ చేయడం వల్ల అన్న నేమ్ దొరికింది. నాకు నేమ్ దొరికితే బై లక్లా ఆ డ్రా సిస్టంలో అన్న నాకే రావడం జరిగింది. అంటే మా ఇద్దరి మధ్యలో మంచి కోఆర్డినేషన్ పెరిగింది, స్నేహపూర్వక సంబంధాలు చాలా పెరిగినాయి. అదేవిధంగా ఇక్కడ ఈ గ్రౌండ్ అడగగానే సహకరించిన యాజమానులకు మరియు గ్రౌండ్ క్లీనింగ్ కోసం సహకరించిన దాతలకు, బ్యాట్స్లకు మరియు బ్యాట్మెన్లకు లైవ్ అందించినటువంటి యాచర్ అరవింద్ గౌడ్ గారికి, అదేవిధంగా V3 న్యూస్ సురేష్ దండ్ గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆటలలో గెలుపు ఓటం అనేది సహజమే కాబట్టి అందరూ 10 టీంలు ఉంటే 10 గెలవదు కాబట్టి గెలిచిన టీంలందరికీ వన్స్ అగైన్ బోత్ టీమ్స్ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఓడిన టీమ్స్ అన్ని ఇంకా స్పిరిట్తో ఆడి నెక్స్ట్ ఏపీఎల్లో మంచి ప్రదర్శించాల్సిన కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ మనం మైదానం లేక చాలా ఇబ్బందిలో ఉన్నాము. మేము కూడా పాలకవర్గంతో డిస్కషన్ చేసుకొని ఒక గ్రౌండ్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమం చేపట్టాం. శాశ్వత గ్రౌండ్ కావాలి సార్, అంతే. ఏదైనా గవర్నమెంట్ భూమి. అలాగే మా క్రీడాకారులైన మహేందర్ నువ్వు చెయ్యి, మీ పిల్లలతో పాటు నీ ఎమ్మటి తిరిగేటోళ్ళతోటి మన ఊరోళ్ళను పట్టుకొని మీరు ముందుండి నడవండి. మీకు వెనకంగా ఏం కావాలన్నా కానీ మీకు ఎంకరేజ్మెంట్ ఎప్పటికీ మాకు ఉంటుందని మాతో పాటు తిరుగుతూ సలహాలు ఇస్తున్న సుదర్శన్ రెడ్డి గారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏం క్రేజ్ వచ్చింది? మిత్రులందరికీ నమస్కారం. ఏపీఎల్ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సర్పంచ్ కల్లు భాగ్యలక్ష్మి తిరుపతి రెడ్డి గారికి, ఉప సర్పంచ్ రవీందర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్స్ మరియు ముఖ్య అతిథులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మొదటిసారిగా మనం ఏపీఎల్ అరకపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క టీం నుండి దగ్గర ఒక 20 మంది పాల్గొనడం జరిగింది. ఒక టీం నుండి 6 టీంలు 120 మంది పాల్గొనడం జరిగింది. ఈ టీంలో ఒక్కొక్కరి స్కిల్స్ వాళ్ళు ఏ విధంగా ఆడుతున్నారు అనేది మనం బయటికి తీసుకురాగలిగాం. ఇదే విధంగా మన తిరుపతి అన్న చెప్పినట్టు ఎంపీఎల్ స్థాయికి ఎదగాలి. దానికి అందరి సహకారం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అదేవిధంగా మా టీంలో ఇక ప్రతి ఒక్కరికి బాగా కోఆపరేట్ చేయడం జరిగింది. అందులో శరణ్ బాగా ఆడడం కూడా జరిగింది. సో ఆయన వల్ల మేము గర్వపడుతున్నాం మా టీం నుండి. అలాగే కడమనం గారి కూడా వాళ్ళకు అమూల్యమైన సందేశం ఆ క్రీడాకారులకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నానన్నా. ఏపీఎల్ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి గ్రామ పెద్దలు ఆర్కపల్లి గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ తిరుపతి రెడ్డి గారు, ఉప సర్పంచ్ కోన రవీందర్ గారు, అదేవిధంగా వార్డు మెంబర్స్ లక్ష్మణాచారి గారు, రాధమ్మ మరియు జోగారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, స్టేజ్ని అలంకరించిన పెద్దలందరూ కూడా ఈ ఐపీఎల్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాము. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని తమ భుజాలపై వేసుకొని ముందుకు తీసుకెళ్లినటువంటి గ్యార మహేందర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని మీడియాలో తీసుకెళ్తున్న V3 న్యూస్ గారికి, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి చెట్టు చుట్టమ్మ దండు సురేష్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇదే విధంగా సురేందర్ రెడ్డి, ఈ టీం మెంబర్స్ అందరూ కూడా, ఈ ప్లేయింగ్ ఆడిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళామంటే ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మనందరం కలుసుకొని అన్న తమ్ముడు అనుకుంటా ఈ అందరం కలిసినందుకు ఈ కార్యక్రమం నుంచి వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా చాలా పెద్ద ఎత్తున టీములు తయారు చేసి ఒక 2 days చాలా మంచిగా ఆడిపోయాలి. నాకు ఈ కామెంటరీ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఫస్ట్ టైం క్రికెట్లో కామెంటరీ చేయడం, బయట చాలా మాట్లాడతాం కానీ క్రికెట్ కామెంటరీ అంటే కొంచెం తక్కువ మాట్లాడడం ఎప్పుడైనా, అయినా కానీ ప్రయత్నం చేసి మాట్లాడాను. ఈ అవకాశం ఇచ్చిన టీం మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. షబీర్ గారిని కూడా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏపీఎల్ ఆర్కపల్లి ప్రీమియర్ లీగ్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి
గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పెద్దలు, వార్డు మెంబర్లు, క్రీడాకారులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా మనం ఆర్కపల్లి ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేసుకున్నాము, విజయవంతంగా కంప్లీట్ చేసినాము. దానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను 3 days నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాను. సో ఏపీలో యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని గ్రామాలలాగా ప్రతి సంక్రాంతికి టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. మాకు కూడా ఉంటుండే, మన ఊర్లో కూడా అలాంటి టోర్నమెంట్స్ పెట్టక చాలా రోజు అవుతున్నది. సో మన ఊరికి సంక్రాంతి రాకుండా కానీ ఉరుసుకు చాలామంది వస్తుంటారు, కానీ వస్తుంటారు వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంట్లో తాగడం అయిపోతుంది. కానీ మనం కలపట్లేదు, 10th class వరకే కలిసి ఉంటున్నాం, ఆ తర్వాత ఎక్కడెక్కడ పనిచేస్తున్నాం. కానీ ఇలాంటి ఒక అందరికీ కామన్ పాయింట్గా ఉండే క్రికెట్ అంటే చాలామందికి ఇష్టం కాబట్టి అలాంటి టోర్నమెంట్ మనం కండక్ట్ చేసుకున్నాము. నాకు చాలా హ్యాపీగా ఉంది. APL 1 ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అందరూ దీన్ని పాజిటివ్గా తీసేసుకొని ప్రతి సంవత్సరం కండక్ట్ అయ్యే విధంగా గ్రామ పెద్దలు, క్రీడాకారులు ప్రతి ఒక్కరూ దీనికి సపోర్ట్గా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఆ టీంలో కలిసి ఫస్ట్ సెకండ్ టీమ్స్ కాకుండా ఎవరైనా సరే ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ తమ్ముడు, ఎవరైనా సరే వాడు ఓపిక పడక వార్డు మెంబర్లకి తోటి చిన్ననాటి నుంచి ఇద్దరు మిత్రులు ఉన్నారు ఇక్కడ, కాటం జంగారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ చూడని అన్నదమ్ములకి, ఫ్రెండ్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. APL అనగానే ఇది ఈ టీషర్టు వేరే వాళ్ళు మారిపోతుంది ఆర్గమెల్లాగా, అంటే మొత్తం హైదరాబాద్ IPL కానీ ఏదైనా ఉన్న టీషర్ట్లు అందరూ వేసుకొని తిరగండి. ఆర్గమెల్ అనేది బ్రాండ్ కానీ కోరిక ఏంటంటే ఇంత మంచి ఆడుతున్నారు ఒక్కొక్కరు, ఇంతమంది కళ ఉంది. ఈ కళని శుద్ధపల్లి నా ఇజ్జత్ తీసేది. మీ ఆర్కపల్లి గెలిచి చూపిరా అని చెప్పి మీరు ఎందుకు గెలుస్తలేరో నాకు అర్థం కాదు. ఇప్పటికి ఇంత మంచి స్కిల్ ఉంది, ఇంత మంచి బౌలింగ్ ఉంది, మహేందర్ ఎప్పటి నుంచి ఆడుతున్నాడు, ఇంత మంచి గ్రౌండ్ తో ఇంపార్టెంట్ కాదు మనకి. ఏ ఊరికైనా చేసి ఓడేసి రావాలి. అర్జెంట్ కొంతమంది ఉన్నారు జూనియర్, మీ ఆర్గపల్లి గెలిచి చూపి అని చెప్పి అన్నాడు. నేను దయచేసి ఇలాంటివి ముందు ముందు ఏదున్నా అంటే ఇప్పుడు స్టార్ట్ ఆరంభం మాత్రమే, ముందు ముందు పక్క ఊరు మండలం లేవల్ల సర్పంచ్ అన్నట్టు MPL మారుకోవాలని నా కోరిక. ఇంత ఈ ఉపన్యాసం ఇచ్చినందుకు పెద్దలకి, మహేందర్కి బాగా కష్టపడేందుకు శుభాకాంక్షలు. అదేవిధంగా ముందు నడిపించగలరని నా యొక్క మనవి. MPL కూడా బ్యాట్స్ తాతగా చేసిన సిరిసవాడ రాజ్ కుమార్ గారిని కూడా ఎన్నికకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే APL సీజన్ 1 లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన గ్యార మహేందర్ టీం అందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ ప్రైజ్ మనకు స్పాన్సర్ చేస్తున్న కళ్ళు భాగ్యలక్ష్మి తిరుపతి రెడ్డి అన్న చేతుల మీద ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అక్కడ
ఇంకా గెలుస్తారా సుద్దపల్లి మీద ఇటనే బ్యాట్ ఇవన్నీ ఎట్లా మోసుకపోతారు రాడు ఇలా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గ్యారే మహేందర్ విజృంభించిన మహేందర్ 67 రన్స్ వికెట్లు 7 వికెట్లు మొత్తం ఆల్రౌండ్ ఏపీఎల్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మనసులు గెలుచుకున్నావు 68 ఓవరాల్ గా గణేష్ లేడా సిహెచ్ గణేష్ హైయెస్ట్ స్కోర్ టోర్నమెంట్ లో బెస్ట్ ఫీల్డర్ అవార్డ్ గోస్ టు వై కవర్ ప్లీజ్ కమ్ నైస్ బ్యాటింగ్ ఓవరాల్ ద మొత్తం జరిగిన టోర్నమెంట్ లో చరణ్ అద్భుతమైన ఏ విధంగా కూడా ప్రిపేర్ కాకుండా వచ్చి ఆ మాత్రం ఏంటంటే నెక్స్ట్ ఏపీఎల్ 2 కి నిర్దేశించాలని కోరుకుంటున్నాం. టోర్నమెంట్ అయిపోయే వరకు ఉండి అడగగానే ఎంపైర్స్ చేస్తున్న రమేష్ నరేష్ గారిని కూడా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు యువకులు నరేష్ రమేష్ సపోర్ట్ ఇప్పుడు కొట్టాడప్పా మీరేం ఆయన తాగలే కల్లేది థ్యాంక్ యూ తమ్ముడు సూపర్ ఎవరైనా తప్పుగా మాట్లాడి ఉంటే దయచేసి అర్థం చేసుకోండి, క్షమించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్. వీళ్ళందరికీ గ్రౌండ్ మొత్తం సహకరించినందుకు, అంటే ఒక్కొక్క టీం నుంచి ఒకరు ఉన్నారు కాబట్టి గ్రౌండ్ కోసం చేసిన రాజ్ కుమార్ గారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను బ్రదర్. రాజ్ కుమార్ అడగానే ఏం దొరకలేదు టైం తలబట్టి రాదు ఏముంది షబీర్కి వెళ్ళలేదు రైట్ ఒకసారి నవ్వురు అందరూ 1500 తీసుకుంటే ఈ రోజు కూడా 1000 రూపాయలు, 2500 రూపాయలు సర్పంచ్ గారు దాత చేయడం జరిగింది. వెరీ నైస్ సపోర్ట్ సపోర్ట్ జాతర ఎలా తీసుకుంటారు? థ్యాంక్ యూ సార్. జాతర చేతుల మీద తీసేసి నెక్స్ట్ తోలు వీరేష్ మామ జాతర ఎలా తీసి మార్కపల్లిలో 150 మంది ప్లేయర్స్ ఉన్న ఒక 11 సంవత్సరాల అబ్బాయి కూడా ఫైనల్లో ఆడడం చాలా సంతోషకరం అన్న. సార్ మీరు కూడా అతన్ని ఎంకరేజ్మెంట్ గా ఒక షీల్డ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ జనరేషన్ ఆర్కపల్లి మీద వాళ్ళని గెలవాలట, సపోర్ట్ ఉంటుంది. సుద్దపల్లి మీద వాళ్ళని గెలవాలటవా? జరిగేటప్పుడు మాకు షాల్వాలు కాపి మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేసిన ఏప్రిల్ నాగేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సింది. అలాగే మీ పాలక వర్గం నుంచి కూడా చాలా చెప్పి ఆవిడ ఎదురు చూడవచ్చు. మా బావకు కూడా ఇస్తారా? దండు సురేష్ గారిని కూడా అలాగే తమ్ముడు మీరు ఆడండి, మీకు ఎంకరేజ్మెంట్ బూస్ట్ లేక తెస్తాను. మాటలతోటి మమ్మల్ని అలరించిన కాటమన్న గారికి కూడా షీల్డ్ తోటి సత్కరించాల్సిన సూపర్ ఓపికతోటి బాగా చేసి రెడ్డి గారిని కూడా ఇప్పుడు కొట్టరు సప్పట్లు మరి అందరు ఆడినోళ్ళగా చూసి ఏపీఎల్ నిర్వహించడం ఫస్ట్ సెకండ్ కప్స్ మనం గ్రామ పంచాయతీ ఇచ్చేదామన్నా, మీరేమంటారు? ఒరే ఇప్పుడు
ఓకే, ప్రతి ఒక్క మ్యాచ్లో 3 మ్యాచ్లో విజయ దిశలకు ఒక మ్యాచ్లో అయితే 100% గెలిపించిండు బ్యాటింగ్ ద్వారా. సెమీఫైనల్లో కూడా గెలిపించడం జరిగింది. అలాగే ఫైనల్లో కూడా గెలుపు దాకా తీసుకొచ్చి అవుట్ అయిన చంద్రులను కూడా స్టేజ్ మీదకి అన్నా ఇవ్వండి లాస్ట్ కాపీగా. ఒక 10 రోజులు జనవరిలోనే దాన్ని నిర్ణయం తీసుకొని ఇంకా గ్రాండ్ సక్సెస్ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.